బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఫ్రీ ఎంట్రీ. మొన్న ఈ మధ్య ఒక అతను చేసినప్పుడు కోట శంకర్రావు గారిని ఒకప్పుడు 26 days వస్తుంది కదా టెలికాస్ట్, 15-20 days షూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 10 days కు చేసి ఒళ్ళంతా గుల్ల చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ లో. నైట్ దాకా 11-12 దాకా పెట్టి ఒళ్ళు పాడైపోతుందని చెప్పారు. అది కామన్ గా నడుస్తుంది కదా సార్ ఇప్పుడు ఛానల్స్ లో నడుస్తుంది. అంటే అక్కడ ఏమైందంటే సార్, అన్నీ పెరిగిపోయినాయి సార్. వచ్చేదేమో తక్కువ, ఇక్కడేమో ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువైపోయింది. తర్వాత రెమ్యునరేషన్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీలాంటి ఒక ఆర్టిస్ట్ కి పర్ డే ఒక 50,000 ఉంటుంది. 50,000 ఉంటాయి. సీరియల్స్ అంటే అన్ని సినిమాలు తీశారు కదా. సినిమాలు లేదు సార్, 50,000 మగాళ్ళకి ఎవరు, 30,000 ఇస్తారు. ఆడవాళ్ళకి అలాగే ఇస్తారు, ఆడవాళ్ళకి ఇస్తారు. మనకి అంత లేదండి, మామూలుగా చేస్తారు. కానీ అంత ఇస్తే ఇంకా హ్యాపీగా మనం ఏం టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు. అంత లేదు, కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది మొత్తం. అంటే అది కాకపోతే ఇదేంటి, మన సినిమా అనుకోండి మ్యాక్సిమం తీస్తే 5 minutes 7 minutes కన్నా ఎక్కువ తీయరు. ఒక్కొక్కసారి 3 minutes 4 minutes వస్తుంది డైరెక్టర్స్ తీసేది. ఇక్కడ ఏంటంటే రోజుకి 30 minutes వరకు అవుట్పుట్ ఇవ్వాలి. 30 minutes అవుట్పుట్ ఇవ్వాలనుకుంటే 40 pages చేయాలి. 40 pagesలోనూ ఎంతమంది ఆర్టిస్టులు ఇవన్నీ వీళ్ళకి రెమ్యునరేషన్ ఇవన్నీ చూసుకొని పర్ డే ఇంత అవుతుంది, ఇదంతా వాళ్ళకి ఇచ్చేదేమో ఇంతే, ఇదంతా చూసుకొని వీళ్ళు మిగిల్చుకోవాలా లేకపోతే ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడికే షార్ప్గా వెళ్ళి అంతా కట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. అట్లా కాకపోతే ఏంటంటే ఏది కూడా అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ కూడా తొందరపడి చేస్తున్నారు. తొందరపడి చేయడం వల్ల ఏంటంటే క్వాలిటీ తగ్గుతుంది, దాంట్లో ఉన్న ఇది ఉండదు, అలా ఉంటుంది అనమాట. సో ఎనీహౌ ఇన్ని సినిమాలు తీశారు, మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి ఇప్పుడున్న హీరోస్కి ఫాదర్ అన్నకు కూడా చేయొచ్చు. మీరు అంత హెల్దీగా ఉన్నారు. దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మీ ఆరోగ్యం సార్. అట్ ది ఏజ్ ఆఫ్ 66లో మీరు యూర్ లుకింగ్ లైక్ ఒక 30-35 లాగా కనిపిస్తున్నారు. 40 అనుకోండి అలా కనిపిస్తున్నారు. ఒక 25 years వెనక్కి వచ్చి కనబడుతున్నారు. కాబట్టి సో ఎనీహౌ ఇలానే ఉండాలి, ఇంత ఆరోగ్యంగా, ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా ఉండాలని 25లో మీకు ది బెస్ట్ క్యారెక్టర్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవ్వాలని మీ హీరోస్, మీ పాత హీరోస్ గుర్తించి మా బాలాజీ బాగున్నాడు, తమ్ముడు రోల్కి కూడా చాలా బాగుంటాడు ఇప్పుడు కూడా అని గుర్తించి మీకు మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సైడ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాట నాకు మంచి బలాన్ని ఇస్తూ అది నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. అవుతుంది సార్, అది ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే జీవితంలో ఎప్పుడూ కూడా దేన్ని కూడా స్ట్రెస్గా తీసుకోవద్దు. అంటే దేన్నైనా కూడా స్ట్రెస్గా తీసుకోకుండా ప్రతి దాన్ని కూడా ఒక సంతోషంగా నవ్వుతా తీసుకోండి. దాని వెనకుండేది తర్వాత మీకే అర్థమవుతుంది. ఏదైనా కూడా ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, వాళ్ళ దగ్గర మీ మన్నలను పొందండి, వాళ్ళకి మీరు చేదోడు వాదోడుగా ఉండండి. ఇంతకు మించి ఇంకేం లేదు. దైవబలం మీ వెనుకుంటుంది, దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతాడు. అందరికీ చెప్పేది ఇదే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని జాగ్రత్త చూసుకోవాలా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఓ సోల్జర్ లాగా వాళ్ళకి తోడుగా నీడని ఇచ్చిన వాళ్ళని మర్చిపోకుండా ఎప్పుడూ వారి వెనక ఉండండి. ఇంతకు మించి నేనేం తెలుసుకుంది ఏం లేదు. ఆల్ ఈజ్ వెల్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.